హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఓమాడ్ డే 13 అండి. వెయిట్ ఎంత ఫ్లక్చువేట్ అయినా కూడా నేను ఓమాడ్ అనేది స్కిప్ చేయదలుచుకోలేదు. మన కన్సిస్టెన్సీగా ఉంటే రిజల్ట్స్ అవే వస్తాయని నమ్ముతున్నాను. అందుకే ఈరోజు కూడా జర్నీ అనేది కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు మార్నింగే లేచాను, బట్ ఎక్సర్సైజ్ చేద్దామంటే బెడ్రూమ్లో లైట్ పాడైపోయింది. నేను చెప్పాను కదా, మనం వర్కౌట్ స్టార్ట్ చేయగానే వర్షం రావడము ఏదో జరుగుతుంది, స్ట్రగుల్స్ అనేవి కామన్ అన్నట్టు. ఇంకా లైట్ పాడైపోయింది, నేను షూట్ చేయడానికి కుదరదు కదా, అందుకని నేను మార్నింగ్ చేయలేదు. ఇప్పుడే దేవాంశ్ స్కూల్కి వెళ్ళిపోయాడు. సో అయితే ఇప్పుడు వర్కౌట్స్ అనేవి ఫినిష్ చేసేస్తాను. Five, four, three, two, one, go. Sweat. 1, 2. ఇప్పుడే నా వర్కౌట్స్ అనేవి ఫినిష్ అయ్యాయండి. చూసారు కదా, ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. ఇప్పుడైతే డే 6 నుంచి డే 12 వరకు ఏం జరిగిందో మొత్తం వీడియో అనేది ఇప్పుడే ఎడిటింగ్ చేసేస్తాను, ఈవినింగ్ పోస్ట్ చేయడం కోసం. అలాగే ఈరోజు వీడియో రేపు అనేది మీకు వస్తుంది. ఈరోజు అంతా ఏం జరిగింది ఏంటి అనేది రేపటి వీడియోలో మీరు చూస్తారు. అదండి విషయం. ఫస్ట్ అయితే టైం అయిపోతుంది. ఇప్పుడు తొందరగా అది ఎడిటింగ్ చేసేసి మళ్ళీ మిమ్మల్ని లంచ్ టైంలో కలుస్తాను. బాయ్. వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఇలా వాటర్ అనేది పెట్టేసుకుంటాను పక్కన. ఎందుకంటే నేను 11 తర్వాత మళ్ళీ వాటర్ తాగను, అందుకని వాటర్ అనేది పక్కనే పెట్టుకుంటూ తాగుతూ ఉంటాను అనమాట. ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయే వరకు అదే చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఎల్లాగో 11కి ఆపేస్తాను అనమాట వాటర్ తాగడం. మళ్ళీ 12కి నా లంచ్ ఉంటుంది. 12 to 1 వరకు, మళ్ళీ 1:40కి వాటర్ తాగడం అనేది స్టార్ట్ చేస్తాను. 12 to 1 నా లంచ్ టైం కదా. సో ఇప్పుడు నేను ఏం లంచ్ చేస్తున్నాను అని చూపిస్తాను. యాక్చువల్గా ఈరోజు నాకు రైస్ తినాలనిపించట్లేదు. ఒక ఆమ్లెట్, అలాగే ఓట్స్ విత్ పొమోగ్రానేట్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ వచ్చేసరికి 315 గ్రామ్స్ ఉన్నాయి. అందులో నేను పొమోగ్రానేట్ ఒక 40 గ్రామ్స్ యాడ్ చేశాను. చూపిస్తాను రండి. ఒక ఆమ్లెట్ అండ్ ఓట్స్ విత్ పొమోగ్రానేట్. ఇలా క్రీమీగా చేసుకుంటే ఓట్స్ టేస్ట్ బాగుంటుందండి, గట్టిగా చేసుకుంటే బాగోలేదు. మోస్ట్లీ ఫుడ్లో అయితే ఈ జర్నీలో ఏం చేంజెస్ చేయను, కానీ నెక్స్ట్ జర్నీలో మాత్రం ఫుడ్లో కూడా బాగా చేంజెస్ అనేవి చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ జర్నీ అనేది నేను April 3rd నుంచే స్టార్ట్ చేసేస్తాను. ఓన్లీ 1 డేనే గ్యాప్ ఇస్తాను, అది కూడా నా బర్త్డే రోజు అనమాట. ఆ రోజు చీట్ డే అనుకోండి, చీట్ మీల్ అనుకోండి, ఒక్కరోజు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో April 3rd నుంచి మళ్ళీ ఇంకో జర్నీ ఉంటుంది. మీరు నాతో ఎప్పుడు కనెక్టివ్గా ఉండొచ్చు. నా టార్గెట్ వెయిట్ వచ్చేంత వరకు నేను ఏదో ఒక జర్నీ అనేది చేస్తూనే ఉంటాను. సో అదనమాట. ఈరోజు విషయానికి వచ్చేస్తే
ఈరోజు వెయిట్ 70.1 kg అనేది ఉంది చూసారా. సో ఇంకా 70sలోనే ఉన్నాను, ఇంకెప్పుడు 69కి వస్తాను అని అనిపిస్తుంది. నేను ఈ మంత్లో అంటే 28 days ఉంది కదా, ఇంకా ఈ 28 daysలో ఇంకో 2 kgs తగ్గినా చాలు అని అనుకుంటున్నాను. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవండి, 68కి వస్తే చాలు అనుకుంటున్నాను. వర్కౌట్స్ అనేవి రెగ్యులర్గా చేస్తాను. మీకు వర్కౌట్స్ నేను ట్రిమ్ చేసి తక్కువలోనే పెడుతున్నాను, ఇంకా తక్కువగా పెట్టాలా లేదా కంప్లీట్ వీడియో కావాలా అనేది నాకు చెప్పండి. రోజు నేను ఎక్సర్సైజ్ చేస్తాను కదా, అది మీరు చూడాలి అని అనుకుంటున్నారా లేదా అని కూడా చెప్పండి. ఎందుకంటే రోజు ఎక్సర్సైజ్ నేను చేసి దాన్ని ట్రిమ్ చేసి పెట్టాలి కదా, నాకు కొంచెం పని ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే ఒకరోజు చేసింది అంటే నేను రెగ్యులర్గా ఒకే ఎక్సర్సైజ్ చేస్తాను కదా, అందుకని చెప్పి అడుగుతున్నాను అనమాట. రోజుకు ఒక ఎక్సర్సైజ్ చేస్తే మీరు చూడడానికి బాగుంటుంది, రోజు ఒకటే చేస్తాను కదా అని. లేదు మాకు మోటివేషన్ ఉంటుంది, మీరు చేస్తే మేము కూడా చేస్తామంటే చెప్పండి, నేను రోజు పెడతాను. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.